ఇటీవలే తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తికు విడాకులిచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అధికారికంగా తాము విడిపోతున్నట్టు జయం రవి తెలిపారు. అటు జయం రవి భార్య ఆర్తి సైతం విడాకులపై కీలక ప్రకటన చేశారు. విడాకులపై తనని సంప్రదించకుండానే ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భార్య ఆర్తితో విడాకుల తర్వాత జయం రవి మరో అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతూ కనిపించారు. జయం రవి కెనీషా ఫ్రాన్సిన్ అనే సింగర్తో రిలేషన్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో వీరిద్దరూ తరచుగా కలిసి దర్శనం ఇవ్వటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది. అసలు ఆమెకు జయం రవికి ఎలా పరిచయం ఏర్పడిందనేది చూస్తే, కెనీషా ఫ్రాన్సిస్ సింగర్, ఇండిపెండెంట్ ఆల్బమ్స్ పాడి పాపులర్ అయ్యింది. బెంగళూరుకి చెందిన కెనీషా గోవాలోని పబ్లలో పాటలు పాడుతూ ఉంటుంది. తమిళంలో జీవా నిర్మించిన ఓ ఆల్బంలోనూ ఆమె పాటలు పాడింది. అడపాదడపా సినిమాల్లో పాడటంతో పాటు సోలో ఆల్బమ్స్తోనూ ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. జయం రవి తన సినిమాల షూటింగ్లు లేని టైంలో కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళుతుండేవాడు. అక్కడ పబ్కి వెళ్ళినప్పుడు కెనీషా పరిచయం అయిందని తెలుస్తోంది. ఈ పరిచయం ప్రేమగా మారటంతోనే జయం రవి తన భార్యకు విడాకులిచ్చారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవటానికి రెడీ అవుతున్నారట. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అసభ్య పదజాలంతో కెనీషాపై నెటిజన్లు మండిపడుతున్నారు. జయం రవి దగ్గర ఉన్న డబ్బుల కోసమే ఇలా చేస్తున్నావు కదా అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటే, ఏ వేశ్య, మా రూమ్కు కూడా వచ్చి ఒక రాత్రి గడుపు, అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తామంటూ మరికొందరు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల కామెంట్లపై కెనీషా రియాక్ట్ అయ్యారు. నెటిజన్ల విమర్శలపై తన ఇన్స్టాగ్రామ్లో ఓ సుదీర్ఘ పోస్ట్ని ఆమె షేర్ చేశారు. మీ అందరి మాటల వల్ల నేను ఎంతో క్షోభ అనుభవిస్తున్నా. కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చారు. చాలామందికి నిజం తెలియకపోవటం వల్ల నన్ను నిందిస్తూ దారుణంగా మాట్లాడుతున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకున్నా, కానీ త్వరలో నిజం బయటపడాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఒకవేళ నేను తప్పు చేస్తే చట్టం వేసే శిక్షణను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ కెనీషా వాపోయారు. పెళ్లి విడాకులు అనేది వారి వ్యక్తిగత విషయం. అలాంటిది పరిధి దాటి ఇలా వ్యక్తిగత విమర్శలు చేయటం దారుణమని కెనీషాకు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. దీనిపై జయం రవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం కెనీషా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.